హార్టికల్చర్గా పనిచేస్తున్నాను ఇక్కడ పబ్లిక్ గార్డెన్స్ హెడ్ ఆఫీస్. కమిషనర్ గారు చెప్పిన స్పీచ్ కంటిన్యూషన్గా వాళ్ళ తరఫున నేను ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఆల్రెడీ మనం చర్చించుకున్న ప్రకారం సుమారుగా 17 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్యలో సాగు కార్యక్రమంగా ఉంది. 7.5 pH వరకు కూడా మనకి నేలలు అనుకూలంగా ఉంటున్నాయి. ఎనిమిది 838 ఎకరాల్లో సాగులో ఉంది. 11,145 మెట్రిక్ టన్నుల దిగుబడితో ఎకరాకు 13.30 టన్నుల ప్రొడక్టివిటీ కూడా ఉంది. ప్రపంచంలో 85% ద్రాక్షలు వైన్ కోసము, 8% ద్రాక్షలు తాజా పండ్లుగాను, 4% ఎండు ద్రాక్షగాను వాడుతున్నారు. మన భారతదేశంలో 80% తాజా ద్రాక్ష పండుగాను, 15% ఎండు ద్రాక్షగాను, 2% వైన్ గాను మరియు జ్యూస్ గాను వాడుతున్నాము. ప్రపంచంలో చూసుకుంటే అగ్రగామిగా ఉన్న చైనా 21 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 148 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో చైనా ముందు స్థానంలో ఉంది. ప్రపంచంలో ఉత్పత్తి చేసే ద్రాక్షలో 19% దాని వాటా ఉన్నది. రెండో స్థానంలో ఇటలీ దేశం ఉన్నది. 16.75 లక్షల ఎకరాల్లో 82 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సుమారుగా 13% వాటాతో రెండవ స్థానంలో ఉన్నది. భారతదేశం 7వ స్థానంలో ఉంది. 3.85 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 32.60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో సుమారుగా 4.22%, అంటే 4% మనం ప్రపంచంలో మన షేర్ 4%. మొత్తం ప్రపంచంలో చూసుకుంటే 772 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి చేస్తున్నారు. దాంట్లో 203 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. 5 కోట్ల ఎకరాలు 203 లక్షల ఎకరాలు అంటే 5 కోట్ల ఎకరాలు పొరపాటు. 21 లక్షల ఎకరాలు 203 లక్షల ఎకరాలు 203 లక్షల ఎకరాలు 81 లక్షల హెక్టార్లు. అవును. మన దేశంలో ఉన్న విస్తీర్ణంలో చూసుకుంటే, రాష్ట్రాల విస్తీర్ణంలో చూసుకుంటే మహారాష్ట్ర ముందు స్థానంలో ఉన్నది. సుమారుగా 2.91 lakh acres, అంటే సుమారుగా 3 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగులో ఉన్నది. దాని దిగుబడి చూసుకుంటే 74%, దేశంలో ఉత్పత్తి చేసే 74% దిగుబడి అంతా కూడా మహారాష్ట్ర రాష్ట్రం నుంచి వస్తున్నది. కర్ణాటక రాష్ట్రంలో కూడా 73,990 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్నది. అది కూడా 22% ద్రాక్ష ఉత్పత్తిలో 22% ఉత్పత్తి కర్ణాటక నుంచి వస్తున్నది. తెలంగాణ రాష్ట్రము 6వ స్థానంలో ఉన్నది. అది <1% ఉన్నది. దాని ఈల్డ్ ప్రొడక్షన్ వచ్చేసి <1%. ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది కదా? ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంది. ప్రొడక్టివిటీ వచ్చేసి 13.3 మెట్రిక్ టన్నులు ఎకరాకు. అవును, 13 అంటే యావరేజ్ తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం సరిపోదంటారు సార్. కాబట్టి అంటే తెలియదు గుడ్ స్కోప్. తెలంగాణలో మనకు బాగా మంచి స్కోప్ ఉన్నది. ఈ ప్రకారం చూసినట్టు 13 ఇప్పుడే 13 టన్నులు వస్తుంది కదా, దాదాపు 20 టన్నులు తీసుకొచ్చే స్కోప్ ఉంటుంది. 20 టన్నులు ఇటు 50 రూపాయలు అన్నా కూడా 10 లక్షల రూపాయలు ఒక బండ మీద వస్తుంది. ఎక్స్పోర్ట్ చేస్తే 20 లక్షలు వస్తుంది. ప్రస్తుతం చూస్తే మనకున్న విస్తీర్ణంలో మేజర్గా మెడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా. మెడ్చల్ జిల్లాలో 522 ఎకరాలు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 177 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 105 ఎకరాలతో ఈ 3 జిల్లాలు మేజర్ ఏరియాలో ఉన్నాయి. 838 ఎకరాల్లో మేజర్ పోర్షన్ ఇవే అనమాట ఈ 3 జిల్లాలు.
ఆ తర్వాత మనకు కొత్తగా ఏరియా ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కింద కొత్తగా ఏమైనా జిల్లాలో యాడ్ చేసుకోవచ్చు అనే దానికోసం శిఖామణి గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దాంట్లో చూస్తే వారు సజెషన్ చేసింది టాప్ ప్రియారిటీలో నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట్, మహబూబ్ నగర్ అండ్ నల్గొండ. ఇప్పుడున్న 838 ఎకరాలు గాను ఇంకొక 4,970 అంటే సుమారుగా 5,000 ఎకరాలు జోడించాల్సిన అవసరం ఉందని సార్ రిపోర్ట్లో ఇచ్చారు. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెడికల్ స్కోప్ తక్కువ, అక్కడ రియల్ ఎస్టేట్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అక్కడ ఇంకా అవకాశాలు లేవు. అదేవిధంగా రంగారెడ్డి కూడా అంతే. తర్వాత సిద్దిపేటలో కొంచెం అవకాశాలు ఉంటాయి. ఈ మెడికల్ రంగారెడ్డిలో రైతులు పైసలు వస్తే ఆ సిద్దిపేట ఇన్వెస్ట్మెంట్ చేయండి, మళ్ళీ ఇట్లానే మళ్ళీ అక్కడ కూడా డబ్బులు అయిపోతాయి రేట్లు కూడా. అదేవిధంగా ఇంకా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడాలనుకుంటే ఈ కింద జిల్లాలకు పోవచ్చు. వనపర్తి, నారాయణపేట్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు ఎవరైతే గ్రేప్ రైతులు హైదరాబాద్ మెడికల్ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నవారు మైగ్రేటింగ్ తెలంగాణ పాపులేషన్కి అలవాటు ఉంది. ఆంధ్ర వాళ్ళతో మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మనం అమెరికా పోతా ఉన్నాం, ఇప్పుడు దుబాయ్ పోతా ఉన్నాం కాబట్టి ఈ పక్క రాష్ట్రాలకు పక్క జిల్లాలకు పోవడానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి మనం మెడికల్లో ఏదైనా ఒక ఎకరం అమ్ముకుంటే అలా 20 ఎకరాలు ఉండొచ్చు వనపర్తి ఆ ఏరియాలకు పోయి. కాబట్టి నారాయణపేట ఆ ఏరియాలకు పోయి కూడా ఇప్పుడు కూడా మళ్ళీ గ్రేప్ స్టార్ట్ చేసేవాడికి బ్రహ్మాండంగా స్కోప్ ఉంటుంది. తెలంగాణలో ఉంటాం, తెలంగాణలోనే మన పంట పండించుకోవచ్చు, మళ్ళీ సేమ్ ప్రొఫెషన్లో ఉండొచ్చు. కాబట్టి కొద్దిగా ఆ విధంగా కూడా బిజినెస్ లైన్లో రైతాంగం ఆలోచించాలని చెప్పుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు వినియోగం గురించి మాట్లాడుకుందాం, ద్రాక్ష వినియోగం గురించి మాట్లాడుకుందాం. PJTACU ప్లస్ నార్మ్ ఈ 2 సంస్థలు కలిపి ఒక సర్వే నిర్వహించాయి. దాని ప్రకారం ఏంటంటే మన పండ్ల దిగుబడులు ద్రాక్ష వినియోగం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాము. మనం తలసరి వినియోగము రాష్ట్రంలో సంవత్సరానికి 1.92 కిలోలు అంటే సుమారుగా 2 కిలోల ద్రాక్ష తలసరి వినియోగం ఉన్నది. పర్ హెడ్ కన్జంప్షన్ పర్ యానం ఈజ్ 1.92 kg. దాని మీద మనం ఖర్చు పెట్టేది ₹182.76 అంటే 180 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనమాట సంవత్సరానికి మన ద్రాక్ష మీద ఒక వ్యక్తి. మన జనాభాలో 41% మాత్రమే గ్రేప్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే అందరికి తినట్లేదు. దీంట్లో ఏంటంటే 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అంటే 40% అంటే 1,60,00,000 మంది మాత్రమే తింటున్నారు. అంటే అందరు తినాలి, లెక్కకైతే అందరు తినట్లే. బయట దేశాలలో 88% మామూలుగా టోటల్గా పండించే దాంట్లో 88% వైన్కు వాడుతూ 12%నే తినడానికి వాడుతుంటే కూడా అక్కడ వాళ్ళ సరాసరి ఎవరేజ్గా తినే లెక్క చూసుకుంటే 4.5 కిలోలు సంవత్సరానికి 192 మంది తింటారు అక్కడ. తెలంగాణ రాష్ట్రంలో మనం 40 ఏళ్ల కింద 50 ఏళ్ల కింద పంట బాగా పండించినప్పటికీ కూడా అనాభేషాయ రకం ఉన్నప్పుడు కూడా తినే పాపులేషన్ 22% ఉండే. ఆ 22% నుంచి ఇవాళ కొంచెం అంత హైటెక్ సిటీ రావడం, తర్వాత మొత్తం ఇదంతా కొంచెం కాస్మెటిక్ ఇది కల్చర్ కావడం వల్ల ఈ పర్సెంటేజ్ పెరిగింది 41%. కాబట్టి గ్రామాలలో కూడా మనం గ్రేప్ పండించే గ్రామాలలో కూడా గ్రేప్ పండించే రైతులు కూడా బాగా తినాలి. తిని మనం కూడా తయారు చేసుకొని వైన్ తయారు చేసుకొని ఇంట్లో తాగినట్టు తాగాలి. అప్పుడు పెరుగుతుంది, కన్సంప్షన్ పెరుగుతుంది. మనం పండిస్తాం, ఇంకోళ్ళు తినాలంటే తినరు. మనం తినాలా, ఇంకోళ్ళకి ఇవ్వాలి, వాళ్ళతో కూడా కిస్మిస్ చేపియాలి, వాళ్ళు కూడా కిస్మిస్ తినాలా, వాళ్ళు కూడా వైన్ తాగాలి, మనం కూడా వైన్ తాగాలి. అప్పుడు మనకు వస్తుంది. మనం ముందుగానే టీచర్స్ బాటలు ఎందుకు తెచ్చుకోవాలా, మన వైన్ మనం తయారు చేసుకొని తాగాలి. 2 మనం తింటున్న ద్రాక్ష పంట వినియోగిస్తున్నవి 31,772 మెట్రిక్ టన్నులు అంటే సుమారుగా 32,000 మెట్రిక్ టన్నులు మనం ద్రాక్ష తింటున్నాం సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో. దాని మీద మనం 302 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మన దిగుబడి ఏమో మన ఉత్పత్తి ఎంత ఉందంటే 11,145 మెట్రిక్ టన్నులు ఉంది. అంటే మనం డెఫిసిట్ లోటులో ఉన్నది ఏంటంటే సుమారుగా 20,627 మెట్రిక్ టన్ను. 21,000 అనుకోండి, అప్రాక్సిమేట్లీ రౌండ్ ఫిగర్ చేస్తే 21,000 మెట్రిక్ టన్ను మనకు లోటు ఉన్నది ద్రాక్ష ఉత్పత్తిలో. ఈ ఉత్పత్తి కోసం మనం ఇతర రాష్ట్రాల మీద, పక్క రాష్ట్రం మీద, కర్ణాటక మరియు మహారాష్ట్రాల మీద ఆధారపడి ఉన్నాం. ఈ లోటు ఉత్పత్తిని మనము సాధించుకోవాలి, మనమే దిగుబడి సాగు చేసుకోవాలి, మనమే ఉత్పత్తి సాధించాలి అంటే సుమారుగా మనకు 1,534 ఎకరాలు అంటే రఫ్లీ 1,500 ఎకరాలు మనకు కొత్తగా ప్లాంటేషన్ చేస్తే కానీ మనకు సరిపోదు, మనం పండించుకొని మనం తిరగలుగుతాం అనమాట. ఇది కాకుండా
కొంత మనం ఎక్స్పోర్ట్ కూడా చేద్దామనే ఉద్దేశం ఉంటే 4,970 ఎకరాలు ఈ కింద తెలిపిన 5 మనం మండలాలు అనుకున్న జిల్లాలు అనుకున్నాం కదా, ఆ జిల్లాలో సాగు చేయాల్సిన అవసరం ఉంటుంది. 5,000 ఎకరాలు చేస్తే లోటు మరియు ఎగుమతులు రెండింటి కూడా మీట్ అవుతాం మనం. మన నెక్స్ట్ టార్గెట్ 5,000 acres న్యూ ఏరియా ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్రేన్ ఇన్ తెలంగాణ స్టేట్. మనం పండించే 11,000 మెట్రిక్ టన్నులు ఏదో 11,145 మెట్రిక్ టన్నులు, దాని విలువ 44 కోట్లు 44.58 crores. మనం కన్జ్యూమ్ చేసే వార్షిక గ్రేప్ ఏదైతే తింటున్నామో ఆ గ్రేప్ యొక్క విలువ వచ్చేసి 302 కోట్లు. ఆ తర్వాత మనం ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ తెప్పించుకుంటున్న ద్రాక్ష విలువ 196 కోట్లు. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు ఏ జిల్లా వారికి ఎట్లా సాగు చేయొచ్చు మనం మాట్లాడుతున్నాం. ఇది ఆ తర్వాత సమీకృత అంటే మా దగ్గర MIDH అని ఒక పథకం ఉంది, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసిన స్కీమ్ అనమాట. అది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కేంద్ర వ్యవసాయ శాఖ కింద మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ MIDH అనే స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో ద్రాక్ష సాగు కోసము 3x2 మీటర్ల స్పేసింగ్లో పెట్టుకుంటే 1,667 మొక్కలు వస్తాయి. దానికి గాను పందిరి మరియు డ్రిప్ కలుపుకొని సాగు కోసం హెక్టార్కు 2,84,000 రూపాయలకు 84,990 అంటే 2,85,000 2,85,000 యూనిట్ కాస్ట్ ఫిక్స్ ఉంది. దాంట్లో 40% సబ్సిడీ అంటే 1,13,000 14,000 అనుకోండి. 990 అంటే 1,14,000 60% ఫస్ట్ ఇయర్, 20% సెకండ్ ఇయర్, ఇంకో 20% థర్డ్ ఇయర్ చొప్పున 3 సంవత్సరాలుగా 3 విడతలుగా సబ్సిడీ ఇవ్వబడుతుంది. ఇవి 2014 గైడ్ లైన్స్. ఇవి రివిజన్లో ఉన్నాయి. మన బడ్జెట్లో కొంచెం స్కీమ్ పేరు కూడా మారబోతుంది. MIDH బదులు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ IDH అని రాబోతుంది. కొత్త గైడ్ లైన్స్ కూడా వస్తాయి. యూనిట్ కాస్ట్ కూడా 2014 కంటే చాలా పాతవి కాబట్టి అవన్నీ కూడా మారబోతుంది. ఈ విధంగా ఈ రాబోయే 5,000 ఎకరాలు మనం సదరన్ తెలంగాణ అనుకుంటున్నాము. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఈ ఏరియా ఎక్స్పాన్షన్ ద్వారా కొంచెం ముందరికి తీసుకుపోదాం అనే ప్రయత్నం చేయాలి. ఇంకోటి సంతానం సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఇది కర్ణాటకలో మహారాష్ట్రలో వాడు యూనిట్ కాస్ట్ ఫిక్స్ చేసేది, మన తెలంగాణ కూడా ఫిక్స్ చేస్తే అది కర్ణాటకలో 4,55,000 ఉన్నది ఒక ఎకరానికి యూనిట్ కాస్ట్. బ్యాంకు లోన్ పరిమితి సార్ 5,50,000 అవుతుంది సార్. తెలంగాణ 9 లక్షలు అవుతుంది సార్. మీరు ఏదైతే ఎస్టిమేషన్ వేసారో అది 9 లక్షలు అయితే ట్రాక్టర్, లేబర్, సంపు, పైప్ లైన్ అన్ని కలిపితే అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వేరే అంటే 5 లక్షలు వేసారు కదా. 5,50,000 రూపాయలు. ఇప్పుడు లేటెస్ట్ గా సోమ్ కుమార్ గారు చెప్తారు ఏమేమి కాంపోనెంట్స్ పెట్టాలో దాని ప్రకారంగా మనం బోర్ బావి కన్సిడర్ చేయరు. బోర్ బావి ఉండాలి, ఫెన్సింగ్ ఉండాలి, మిగతాదంతా దానికోసం వైరు, కడీలు అది వైరు, కడీలు, వై షేప్ అవన్నీ. గత 3 సంవత్సరాలు అంటే 2018-19 ఆర్థిక సంవత్సరం, ఆ తర్వాత సంవత్సరం 2020-21 ఈ 3 సంవత్సరాల్లో చూసుకుంటే సుమారుగా 19 లక్షల నుంచి 19.36 లక్షల నుంచి 19.36 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 26 లక్షల వరకు, సుమారుగా 24 లక్షల వరకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ స్టాండర్డ్గానే ఉన్నాయి ఎక్స్పోర్ట్. కొంచెం మధ్యలో కొంచెం తగ్గింది కానీ ఓవరాల్గా బాగానే ఉన్నాయి. ఎక్స్పోర్ట్ ఇది ఆల్. అంటే 2,46,000 మెట్రిక్ టన్నులను మీరు 2,298 కోట్లు అంటే దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ చేశారు. 10% ఆఫ్ ప్రొడ్యూస్ ఇండియాలో పండించే దాంట్లో మనం 10% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బట్ 90% ఎక్స్పోర్ట్కి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొన్ని ఈసారి చిక్కమణి గారు తర్వాత సోంపూర్ గారు చెప్తారు కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని అంటే ఒకటే కేవలం ఏంటంటే ఎక్స్పోర్ట్ చేస్తే డబుల్ పైసలు వస్తాయి. అది ఒకటే. ఇక మనం ఏంటంటే ఇంత కష్టపడి 3 సంవత్సరాలు గ్రేపులు పెట్టి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి రిస్క్ తీసుకొని పంట పండించేసి
40 రూపాయలకు పండే 40 రూపాయలకు అమ్ముకునే బదులు దాన్ని 110 రూపాయలకు అమ్ముకుంటే డబ్బు ఎక్కువ వస్తుంది అంతే. ఎక్స్పోర్ట్ చేయాలనేది కాదు, ఎక్స్పోర్ట్ చేస్తే నెట్ వాల్యూ పెరుగుతుంది. నెదర్లాండ్స్, బ్రిటన్, బంగ్లాదేశ్, రష్యా, అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, జర్మనీ, హాంకాంగ్ ఇట్లా చాలా దేశాల్లో కూడా భారతదేశం నుంచి ద్రాక్ష పండ్లు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఎంత తెలియగలరంటే మనకు 13 ఒక ఇంట్రెస్ట్ వినండి, 1300 సంవత్సరంలో ఇండియాకు వచ్చింది అది గ్రేపు. ఎక్కడి నుంచి వచ్చింది? అది రష్యా పక్కన దేశం నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది? అది స్పెయిన్ పోయింది, ఇరాన్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది, అక్కడ నుంచి చైనాకు పోయింది. మళ్ళీ స్పెయిన్, ఇరాన్ నుంచి మన ముస్లిం నవాబులు తీసుకొచ్చి ఇండియాలో 1300 సంవత్సరంలో పెట్టిరు కదా, గ్రేప్ తీసుకొచ్చి పెట్టిరు. ఈ నెదర్లాండ్స్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా అక్కడ నెదర్లాండ్స్, యూకేలో పండించిన పంట ఇది మన పంట కాదు, ఇది మనం తెచ్చుకున్న పంట, ఇది అరువు వచ్చిన పంట. గ్రేప్ అనేది ఇండియాలో పుట్టింది కాదు, బయటకు వెళ్ళి వచ్చింది ఒక 700 సంవత్సరాల క్రితం. కాకపోతే వాళ్ళేమో వైన్ చేసుకుంటారు, వాళ్ళు పండించిన గ్రేప్ను ఇగో మన దగ్గరికి వెళ్ళి తీసుకుపోయి వాళ్ళు తింటారు కదా. చూడండి, నాకు తెలియదు చూడండి, వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర పండించుకునే గ్రేప్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చిన వస్తువే మన దగ్గర పండిస్తున్నాం. గ్రేప్ అనే పంట వాళ్ళది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకొస్తున్నాం 700 సంవత్సరాల క్రితం. కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పండించుకొని వైన్ చేసుకుంటున్నారు, మనం పండించేదో తినడానికి వాడుతున్నారు. సరే, దాన్ని తినడానికి వాడినా కూడా మనం ఏదైతే పండిస్తున్నామో దాన్ని ఎక్స్పోర్ట్ చేసి దాన్ని వాల్యూ కన్వర్ట్ చేసుకునే స్కోప్ మనకు బాగా ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఉద్యాన శాఖ నుంచి కొంచెం చిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ద్రాక్షని ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఏ విధంగా ఏరియా పెంచాలి, ఏ విధంగా మనం కూడా మన పెద్దనైన మహారాష్ట్ర మొదటి ర్యాంకులో ఉన్నది, తర్వాత కర్ణాటక రెండవ రాష్ట్రంలో ఉంది, రెండవ ర్యాంకులో ఉన్నది ఏరియాలో ప్రొడక్షన్లో. అదేవిధంగా మనం ఏ విధంగా ముందుకు పోవచ్చనే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ దగ్గర ఏముంది, మన దగ్గర లేనిది, వాళ్ళ దగ్గర ఏముందో చదువుకున్నదామని పోయినాము. అందులో భాగంగా మన కమిషనర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని 2017లో సాంగ్లీ ప్రాంతంలో బాగా తిరిగి వచ్చిందన్నమాట. మహారాష్ట్రకు సంబంధించిన సాంగ్లీ ప్రాంతంలో వాళ్ళ దగ్గర ద్రాక్ష సాగు ఎట్లున్నది, ఎగుమతులు ఎట్లా అవుతున్నాయి, ఆ తర్వాత పంట కోత అనంతరం ఈ రైతు 2017లో మేము పోయినప్పుడు సీఎం గారు ఏం చెప్పారంటే ఇక్కడ గ్రేపు ఎక్కడ బాగా పండిస్తుందో ఆ ప్రాంతంలో పోయిరండి, ఒకసారి చూసిరండి అంటే నేను మినిస్టర్ గారు అంతా పోయినాం, అక్కడికి సాంగ్లీకి పోయినాం. కోటారం శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు ఆ ప్రాంతంలో ఆ టైంలో ఉన్నప్పుడు పోయి, తర్వాత నిరంజన సంవత్సరం కూడా మళ్ళీ పోయినాం. పోతే అక్కడ పోయిన తర్వాత ఎవరు చెప్పినా కూడా 14 టన్నులు, 15 టన్నులు, 16 టన్నులు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్, మేము ఇక్కడ అమ్ముతలేమని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల అక్కడ ఎవరి వాళ్ళ ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితి చూసినా కూడా మినిమం 3-4 కోట్ల రూపాయలు ఉన్నాయి. సాంగ్లీ ప్రాంతంలో నాసిక్, మన ఇక్కడ నాసిక్ ప్రాంతంలో ఉన్న గ్రేప్ ఫార్మర్స్ దగ్గర వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్సెస్ 3-4 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి సీఎం గారు చూపించినాం. ఇంకోసారి అక్కడ గ్రేప్ రైతుల పరిస్థితి ఇది, మన దగ్గర వరి పండించే రైతుల పరిస్థితి ఇది. అక్కడ వాళ్ళ రెజిన్ మేకింగ్ కూడా వాడుతున్నారు. ఆ తర్వాత 2018 ఈ కుప్పల్ జిల్లా కుస్తగి తాలూకా ప్రాంతంలో వాళ్ళు వైనరీ ఎస్టాబ్లిష్మెంట్ చేసిండ్రు. అదంతా స్టడీ చేస్తున్నమాట ఏ విధంగా మనకు సూట్ అవుతుందా లేదా. వాళ్ళు కొత్త రకమైన ట్రెడిసింగ్ సిస్టమ్ వాడి, దాంట్లో వర్టికల్ షూట్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా ట్రెడిసింగ్ సిస్టమ్ వాడి ద్రాక్ష సాగు చేస్తారు. ప్లస్ వైనరీ ఒకటి పెట్టిరు. ఏంటి ఆ రాళ్ల రప్ప, దేశంలో గుట్టలు, రాళ్ళు, రప్పలు పనికిరాని బొరం భూమి, దాంట్లో ద్రాక్ష సాగు చేస్తున్నారు. మనకు బంగారమైన భూములే మనం సాగు చేస్తాం, వీళ్ళు వరి ఎట్లా చేస్తున్నారని చూసి వచ్చినాం అనమాట. వైనరీ చేసినారు. ఆ తర్వాత సహ్యాద్రి ఫార్మ్స్ వాళ్ళు, ఆ తర్వాత అక్కడనే ఫ్రూట్ గ్రోయింగ్ సొసైటీ ఒకటి ఉన్నది. వాళ్ళ పింపల్లి, బారామతి తాలూకా పింపల్లి గ్రామం. అక్కడ కూడా చూసి మన గౌరవనీయ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదే కమిషనర్ గారు, కొంత టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, సైంటిస్టులు అందరూ కూడా మహారాష్ట్ర కూడా టూర్ చేసి వచ్చినాము. అక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏదైతుందో సహ్యాద్రి ఫార్మ్స్ ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ కోల్డ్ స్టోరేజ్ ఎట్లుంది, వాళ్ళ ఫార్మర్స్కు రాష్ట్ర రైతులకు ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వాళ్ళ సెంట్రలైజ్ ఒక యూనిట్ పెట్టుకొని స్టాక్ అంతా తీసుకొని అవన్నీ చీప్లో ఇస్తున్నారు ఇన్పుట్స్ అని కూడా. ఆ విధంగా కొంత సహకారం చేసుకుంటున్నారు రైతు సమాఖ్య తరఫున. ఆ తర్వాత ద్రాక్ష భాగేదార్ సంఘం, గ్రేప్ గ్రోవర్స్ అసోసియేషన్ తరఫున ఎఫ్పిఓలు పెట్టుకొని కొంచెం ముందంజలో ఉన్నారు. మనకి ఎప్పుడైతే ఈ డాగ్ రీచ్ ఫ్రూట్ స్టాక్ దొరికిందో దాంతో కొంచెం వాటర్లో ఉన్న సాలినిటీ, సాయిల్లో ఉన్న సాలినిటీ ఏమైనా దాటుకునే ప్రయత్నం చేయడానికి ఈజీగా అయింది మనకు.
ఆ తర్వాత 20,000 మెట్రిక్ టన్ నుంచి మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మన దగ్గర నుంచి మన రాష్ట్రం నుంచి సుమారు 20,000 మెట్రిక్ టన్ను ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యూరోప్, ఇంగ్లాండ్ అండ్ యుఏఈ మార్కెట్ తాజా ద్రాక్ష పండ్ల కోసం 2020-21 చూసుకుంటే 2,46,000 మెట్రిక్ టన్నుల 2,40,000 మెట్రిక్ టన్నుల ద్రాక్ష తాజా ద్రాక్ష పండ్లు ఎగుమతైనవి. వాటి విలువ సుమారుగా 2,298 కోట్లు. మనకి స్పెషాలిటీ అయితే మార్చి ఏప్రిల్లో కోసి అదే నెలలో మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ టైంలో కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మన మార్కెట్కు, ఇండియన్ మార్కెట్కు, తెలంగాణ హార్వెస్టింగ్కు బాగా సూటబుల్ ఉంటుంది అనేది ఇంటర్నేషనల్ మార్కెట్. ఆ తర్వాత గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ నేషనల్ ఎన్ఆర్సీ గ్రేప్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్పోర్ట్గా ఎట్లా ఉండాలి, ఎంత సైజు ఉండాలి, 16 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండాలి, బడ్జెట్స్ ఎట్లా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వివరాలు చెప్పగలుగుతారు. మన దగ్గర వచ్చే సమస్యలు ఏమున్నాయి, తెలంగాణ ఏం సమస్యలు అంటే కొంచెం నేల మరియు నీటి ఎండాకాలం వచ్చే వరకు నీళ్ళ వాటర్ లెవెల్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయి దాంట్లో సెలనిటీ పర్సెంటేజ్ పెరిగి ఈసీ పెరుగుతుంది అనమాట, వాటర్ ఈసీ పెరుగుతుంది. దాంతో కొంచెం ద్రాక్ష పంట దెబ్బతింటున్నది. ఆ తర్వాత మధ్యలో వాటర్ షార్టేజ్ కూడా ఉండే, హైదరాబాద్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బాగా వాటర్ షార్టేజ్ ఉండే. పౌడరీ మిల్లు, డౌనీ మిల్లు మేజర్ ప్రాబ్లమ్స్ మనకు. అలా ట్రిప్స్, ఆ తర్వాత అనుకోకుండా అకాల వర్షాలు, పూత సమయంలో కాత సమయంలో వచ్చే అకాల వర్షాలు మనం కొంచెం కన్సల్టేటివ్ కూడా ఎక్కువ డిపెండ్ అయినాం. అది కూడా మనకు ఒక సమస్య ఉంది. మేజర్ సమస్య మనకు తెలంగాణలో ఉండే ఈ డాగ్రీజ్ రూట్ స్టాక్ రావడం వల్ల నేల మరియు నీటి లావణీయతను తట్టుకునేందుకు కొంచెం స్కోప్ వచ్చింది. గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ ఎన్ఆర్సీ పూణే వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మనం ఈ వ్యాధులు తెగుడం తట్టుకునేందుకు కొన్ని టెక్నికల్ ఇన్పుట్స్ ఉన్నాయి, ఫాలో కావచ్చు. ఇది అకాల వర్ష కురిసే ప్రాంతాల్లో మాత్రము ప్రూనింగ్లో చేంజ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునేది. అది టెక్నికల్ సెక్షన్ ఇప్పుడు అందరూ మనకు సైంటిస్ట్గా చెప్తారు. గతంలో ఎట్లుండే ద్రాక్ష అనేది మేడం చెప్పారు, కమిషనర్ గారు చెప్పారు, అతను వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పారు. ఒకప్పుడు హైదరాబాద్ ఫేమస్ అని. అర్బనైజేషన్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ వర్కర్స్. ఇప్పుడు హైదరాబాద్ అవసరం లేదు. That is Andhra Pradesh now Telangana. What we can do in Telangana in other districts. Forget about Andhra Pradesh and Hyderabad. You start about Telangana, Hyderabad. మహారాష్ట్రలో భద్రం ఒక చిన్న 4-5 పాయింట్లు స్టడీ చేస్తే బయటపడి అంటే మహారాష్ట్రలో మెజారిటీ రైతులు 1 లేదా 2 ఎకరాలు పెడుతున్నారు. ఆ తర్వాత వాళ్ళ పంట యజమాని పర్యవేక్షించడానికి వాళ్ళు కన్సల్టెంట్ల మీద కానీ, సూపర్వైజర్లు కానీ, వాళ్ళ మీద ఎక్కువ మేనేజర్ల మీద కానీ ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు. వాళ్ళే సొంతంగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి పైసలు మిగులుతున్నాయి అనమాట. సొంతంగా వాళ్ళ కుటుంబంలో సభ్యులు, కొడుకు, భార్య, బిడ్డ అందరూ పనిచేస్తుంటారు. కాబట్టి నాలెడ్జ్ షేరింగ్ అయిపోయింది ఫ్యామిలీలో. నాలెడ్జ్ షేరింగ్ అయిపోయింది. ఇక్కడ ఇంకా కొత్తగా అవ్వాలి కాబట్టి ప్రాబ్లమ్. కరెక్ట్. ఇంకోటి ఏంటంటే అక్కడ పరిస్థితి ఇక్కడ పరిస్థితులు కూడా తేడా ఉన్నది. వేపపిండి, ఆ తర్వాత కొన్ని ఇన్పుట్స్ కూడా కెమికల్స్, ఫర్టిలైజర్స్ వాళ్ళు కంపెనీ డీలర్స్ దగ్గర నుంచి, వాళ్ళ సహ్యాద్రి ఎఫ్పిఎన్ ద్రాక్ష భాగద్యార్ సంఘాల వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్గా తెప్పించుకొని సప్లై చేసుకుంటారు కాబట్టి కొంచెం చీప్లో వస్తున్నాయి వాళ్ళకు. అందుకోసమే వాళ్ళ ఫార్మ్ గేట్ ప్రైస్ 25 రూపాయలు, 30 రూపాయలు కూడా అనుకోగలుగుతున్నారు. మనకు ఆ పరిస్థితి లేదు. నాకు చాలా కష్టం. 25-30 రూపాయలకు మనం అనుకోలేము. దాని బదులు దండం పెట్టి కూర్చోవచ్చు ఉంటాయి. ఎందుకంటే అంత చీప్లో మనం చేయలేము. కాస్ట్ మనకు బాగా కాస్ట్లీ ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఏదైతే అయింది అని మన రైతులు కూడా అంటే కొద్ది గొప్ప ధనం ఉన్నారు, పెట్టుబడి పెట్టగలిగారు, సరే రిస్క్ తీసుకుంటున్నా, నగరంలో జీర్ణ, నాకు వ్యవసాయం అనేది అలవాటు అయి ఉన్నది, తప్పదు అని చెప్పి పెట్టుబడి పెట్టాను. ఒకసారి పాస్ అవుతుంది, ఒకసారి ఫెయిల్ అవుతుంది. పెట్టుబడి చాలా పోతుంది కూడా. కాబట్టి అంత చీప్ అయ్యడం అనేది నాట్ పాసిబుల్ అనేది కనపడుతుంది మనకు మన రాష్ట్రంలో. చింతల వెంకటరెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. మధ్యలో ఉన్నారు.
వారి మాట కూడా ఇప్పుడు వింటాం. కమిషనర్ గారు మేము డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది ఆఫీసర్లు పోయి మా సంతోషాన్ని వారి దగ్గరికి పోయి కొంత వ్యక్తం చేసినాం. అంటే ఇప్పుడు మనము ఆనర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ యూనివర్సిటీ తరఫు నుంచి కానీ ఆనర్ చేయాలని బట్టి మన నేషనల్ లెవెల్లో మన తెలంగాణ బిడ్డ తర్వాత మనకు పెద్ద గర్వకారణం ఒక గ్రేప్ని మంచిగా ప్రోగ్రెసివ్గా తీసుకుపోయి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్లో నేచురల్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి వారిని వేదిక ద్వారా సన్మానించడం జరిగింది వారి ప్రోగ్రాంలోకి పోయి. ఇది మెడ్చల్ జిల్లాలో ఒక రైతు ఒక ధర్మవరం గ్రామం కీసర మండలంలో ఒక రైతు అక్కడ మాణిక్యమన్ సుధాకర్ సీడ్లెస్ సుధాకర్ సీడ్లెస్ అనే రకం కోసం చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ. అట్లా కొన్ని కొత్త రకాల వెరైటీలు మరి వాడుతున్నారు. వీటి గురించి టెక్నికల్గా ఈరోజు వివరాలు చెప్తే బాగుంటుంది. రికగ్నైజ్ నాట్ రికగ్నైజ్ ఎన్ఆర్సీ అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్ అనేది. అట్లే దేవిదాస్ కర్ణేకర్ అని ఒక ఫార్మర్ కర్ణేకర్ అని నాసిక్ దగ్గర ఫారం అది యంగ్ పిల్లగాడు బాగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈయన కూడా నానా సాహెబ్ సీడ్లెస్ అండ్ సుధాకర్ సీడ్లెస్ ఈ రకాలు వాడుతున్నాడు. అంటే ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ బీటెక్ ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్ ఉండి ఆయన 2 ఎకరాల గ్రేప్ ఆయన ఓన్ ఫార్మ్ ఉంటే ఇప్పుడు 200 ఎకరాలు మీరు తీసుకొని చేస్తున్నాడు. ఆ తర్వాత వనపర్తి జిల్లాలో మన కమిషనర్ గారు కూడా ఆల్రెడీ కొంత తోట పెట్టింది సార్. మన వారందరూ కొంత పోయింది అని శాంపుల్ పెట్టిన ఫొటోస్. నెక్స్ట్ క్రాప్ మంచిగా వస్తారని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్.